అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే పూరి, అట్లాగే టమాటా, ఎర్రగడ్డ కూర చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఇది టిఫిన్‌కేనండి. ఇంక పొద్దున్నే మామూలుగా ఇంట్లో పనంతా అయిపోయింది. ఇవాళ అందులో కొంచెం ఫంక్షన్ కూడా ఉంది. అందుకనేసి ఫస్ట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేద్దాము. తర్వాత మనం రెడీ అయ్యి వెళ్ళేసరికి సరిపోతుందనేసి నేనైతే ఇట్లా పూరి కూర చేద్దామని అనుకుంటున్నాను. పూరీలోకి కాంబినేషన్‌గా చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అనేది చేస్తారు. నేనైతే ఇప్పుడు టమాటా కూర అయితే చేస్తున్నాను. ఈజీగానే అయిపోతుంది. తొందరగా మనం పూరి చేసేంతట్లోపు అయిపోతుంది కదా అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే శ్రావణ మాసం ఎండింగ్‌కి వస్తుంది కదండీ! ఇంకా ఆల్మోస్ట్ ముహూర్తాలన్నీ అయిపోవస్తున్నాయి. ఈలోపు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా! ఇంక అట్లాగే మనకు కూడా ఇవాళ ఒక గృహప్రవేశం అయితే ఉంది. ఇంక అక్కడికి వ్రతం దగ్గరికి వెళ్ళాలనేసి టిఫిన్ అయితే చేసేస్తే తర్వాత మనం రెడీ అయ్యేసి దేవుడికి పెట్టుకొని బయలుదేరొచ్చనే అనుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది టమాటా కర్రీ అనేది. సింపుల్ వేలో ఈజీగా అయిపోతుంది. ఈ ప్యాన్లో ఏం అడుగు కూడా అంటదండి. చాలా బాగా వస్తుంది. ఇంకా అట్లాగే నేను ఫస్ట్ అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తే ఇంకా స్నానం అది చేసేసి వచ్చిన తర్వాత పూరి కాల్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ చేసి పెడుతున్నాను. అంటే ఒకేసారి మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యేసరికి లేట్ అవుతుంది. ఫస్ట్ కొంచెం హీట్ చేసి పెట్టిన తర్వాత ఆఫ్ చేసేస్తే మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు తొందరగా హీట్ అవుతుంది ఆయిల్. ఇంకా అట్లాగే ఎర్రగడ్డ, టమాటా అంతా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే చల్లేస్తాం పైన, కొంచెం తొందరగా మగ్గుతాయి కదా. ఇంకా అట్లాగే పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఇంకా మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ప్రస్తుతానికి ఆయిల్లోనే మగ్గిస్తున్నా. ఇది కొంచెం వాటర్ అనేది వేస్తే కర్రీ అనేది కొంచెం లూజ్గా వస్తుంది. ఇంకా అట్లాగే పూరికి కూడా ఉండలు అనేది చేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అనేసి అయితే కలుపుతున్నాను. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత స్నానం అది చేద్దామని అయితే పొద్దున్నే ఏం చేయలేదు. మామూలుగా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాతని ఈలోపు మిషన్లో బట్టలు కూడా వేసేసాను. మనకి ఎంత పని ఉన్నా, ఎక్కడికి వెళ్ళే పని ఉన్నా ఇంట్లో పనులు అయితే కామన్ కదా, వాటిని అయితే తప్పించుకోలేము కదా. ఇంకా అట్లాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా బాగా ఆయిల్ కూడా హీట్ అయింది కదా అనేసి ఆఫ్ చేసి పెట్టేశాను. ఇంకా పూరికి ఉండలు అయితే చుట్టు పెట్టేసుకుంటే తొందరగా కాల్ చేయొచ్చని. కర్రీలో అయితే ఇంకా మనం వాటర్ ఏం వేయలేదు. ఎండేం లేదు కానీ బాగా ఉక్కపోతగా ఉంది. అసలు సెగకి నిలబడలేకపోతున్నాం వంటగదిలో కూడా. ఇంకా అట్లాగే పూరి కూడా రుద్దుదామనేసి పూరి కూడా చేసేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది కదా అని సెగకి ఉండలేకపోతున్నాము. ఈలోపు మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి. పూరి చేసేసిన తర్వాత అయితే మిషన్లో బట్టలు అవి తీసేసి అవి ఆరేసిన తర్వాత అయితే మనం రెడీ అవ్వచ్చు. ఈ మంత్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఇది సెకండ్దండి. ఇది వరకు ఒక కార్యక్రమానికి వెళ్ళొచ్చాను, ఇప్పుడు ఇది రెండోది. చాలా బాగా అనిపించింది. ఒకవేళ మనం చేసుకునే అవకాశం మనకి తక్కువగా ఉన్నా చూడటం కూడా పుణ్యమే కదా. ఇంకా అట్లాగే అనుకుని నేను అక్కడికి వెళ్ళి బాగా కథలు అది వినిన తర్వాత పూజ అంతా అయిపోయిన దాకా ఉండి ప్రసాదం అది తీసుకున్న తర్వాత అప్పుడు వస్తాం కదా ఎవరమైనా ఇంటికి. చేసిన వాళ్ళకే కాకుండా చూసిన వాళ్ళకు కూడా వ్రత ఫలితం అనేది ఉంటుందని అంటారు కదా. పోనీ మనకి చేసుకునే అవకాశం ఇప్పటికి లేకపోయినా చూడగలిగామని అయితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా అట్లాగే అందుకనేసి రెడీ అయితే అవ్వాలి. ఇదిగోండి బాగా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెంగా కారం అనేది వేసి కలిపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. అంటే ఇద్దరికే కాబట్టి మాకు ఇది సరిపోతుంది. కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. నేను పెద్దగా ఏం వేయలేదు, లైట్గానే వేసాను. ఇది సరిపోతుంది. ఇంకా కర్రీ అది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసి స్నానం చేసి దేవుడికి పెడితే లెక్క ఉండదు అని అంటారు.
అందుకనేసి టిఫిన్ చేసేసిన తర్వాత స్నానం అది చేసి ఇంకా అట్లాగే ఈ వంటగదిలో మనం ఎంత స్నానం చేసినా ఈ సర్దుబాట్లు అనేవి అయితే అవ్వవు కదా. ఇంకా ఇండక్షన్ మీద పాలు పెట్టేసి వెళ్ళాను. నేను వచ్చేలోపు అవి బాగా మరిగిపోయాయి. అంటే పొంగిపోవండి, మనం ఇండక్షన్ మీద పాలు పెట్టి వెళ్తే పొంగిపోవు, గ్యాస్ మీద పెడితే పొంగిపోతాయి. ఇండక్షన్ మీద అయితే పొంగవు. నాకు అదొక్క పాయింట్ బాగా నచ్చింది. కొంచెం సేపు ఉన్నా అవి పొంగవు. ఇంకా అట్లాగే అవి బాగా వేడవుతున్నాయి కదా అనేసి ఇంక ఈ లోపు గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసేసాను. ఇంకా జడాది వేసుకోవాలి. అంటే అందరం కలిసి పక్కన అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్తాం కదా. ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేస్తామన్నారు బయలుదేరేటప్పుడు. ఈలోపు కొంచెంగా ఇవన్నీ సర్దేసుకుంటే సాయంత్రానికి మనకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే భోజనాలు కూడా అక్కడే కాబట్టి మనం వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. నాకు శారీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇది ఒకసారి దసరాలప్పుడు అమ్మవారికి కట్టించారు మా అమ్మ, అది నాకు పెట్టారు. శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నాకు బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా అట్లాగే వంటగది అంతా పని అంతా కంప్లీట్ చేసుకొని పాలు అవన్నీ సర్దేసి ఇంకా హాల్లో కూడా కొంచెంగా నేను ఎంత ఫాస్ట్గా రెడీ అయినా ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేసిన తర్వాతే వెళ్దామనేసి ఈ పనులన్నీ చూసుకుంటున్నాను. ఏముంటుంది, ఎప్పుడు చేసేవే కదా అని మీరు అనుకోవచ్చు. ఇది నాకు ఒక హాబీలాగా అయిపోయింది. ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ కదా, దాన్ని ఎవరూ తప్పు పట్టలేము. మనకే బర్డన్ లేకుండా ఉంటుంది కదా ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటే. డైలీలో కూడా ఒక 1 అవర్ కష్టపడ్డామంటే అసలు మనకి మంత్లీ అంతా క్లీనింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఎప్పటికప్పుడు క్లీనింగ్గానే అనిపిస్తుంది. ఇంకా అట్లాగే దేవుడికి కూడా పెట్టేశాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పెట్టేద్దామని వెళ్తున్నా. ఇంకా తులసమ్మ దగ్గర పెట్టేసిన తర్వాత జడాది వేసుకొని మనం తాంబూలం పెడతాం కదా, అవన్నీ రెడీ చేసుకోవాలి. మన చెట్టువి తమలపాకులు అవి కోసుకొని వచ్చాను. ఇంకా అట్లాగే మనం బ్లౌజ్ పీస్ అవన్నీ తీసుకొనేసి అవన్నీ రెడీగా పెట్టుకుందామని తీస్తున్నాను. ఇంక ఈలోపు నేను కూడా జ్యువెలరీ అది వేసుకుని వద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. ఏం లేదండి, సింపుల్గా నల్లపూసలు ఒక్కటే వేసుకున్నాను. శారీ దగ్గర నుంచి అయితే ఇట్లా ఉంది. పైనంతా సిల్వర్ వచ్చి అక్కడక్కడ ఇట్లాంటి ఫ్లవర్స్ వచ్చాయి. చాలా స్మూత్గా ఉంది, బాగుంది. ఎత్తుకున్నట్టుగా అట్టేం లేదు, మెత్తగా అనిపించింది. ఇంకసారి నేను కూడా జడ వేసేసుకుందాము, ఇంకెట్లా టైం అయింది, ఫోన్ చేస్తారు అక్క వాళ్ళు అనేసి ఇంకా చిక్కు తీసేసుకుంటే జడ వేసుకొని తాంబూలానికి రెడీ చేసేసుకోవడమే. ఏమైనా ఇట్లాంటి ఫంక్షన్స్, వ్రతాలు, పెళ్ళిళ్ళు ఈ మంత్లో బాగా జరుగుతాయి కదా. శ్రావణ మాసం అంటే చాలామందికి రిలేటెడ్గా చాలా శుభకార్యాలు అనేది ఉంటుందండి. అట్లాగే మా లైఫ్లో కూడా నా మ్యారేజ్ అయింది శ్రావణ మాసంలోనే, నా బర్త్డే శ్రావణ మాసంలోనే. లాస్ట్ శుక్రవారం నా బర్త్డే వచ్చింది ఈసారి. దానికిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ శుక్రవారం రోజు నా బర్త్డే, మ్యారేజ్ డే అయితే అయిపోయింది. ఆగస్టు 14th ఆ మ్యారేజ్ డే అయిపోయింది. అంటే నేను ఇంటి దగ్గర లేనండి, అందుకని మీకేం షేర్ చేయలేదు. ఉండుంటే ఖచ్చితంగా షేర్ చేసి ఉండేదాన్ని శారీ అది. ఇంకా తాంబూలానికి అన్నీ సర్దుకుందామనేసి బ్యాగ్ అయితే తీసాను. ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చిందండి. ఇది కూడా మన రిలేటివ్స్ ఫంక్షన్కి ఇచ్చారు, మెచ్యూర్ ఫంక్షన్కి బ్యాగ్స్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ కింద. నాకు బాగా యూజ్ అయింది. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా రెగ్యులర్గా వాడుతున్నాను. ఫోను అన్నీ ఉంటాయి కదా, బ్లౌజ్ పీస్ అన్నీ పెట్టుకొనేసి తీసుకెళ్ళొచ్చని. ఇంకా మొత్తానికైతే జడాది వేసుకునేసి బయలుదేరేస్తున్నా. ఇంకా అక్క వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఇంకా అన్నీ సర్దుకొనేసి బయలుదేరిన తర్వాత అక్కడైతే ఏం షూట్ చేయలేదండి, ఓన్లీ హోమం దగ్గర మాత్రమే తీశాను. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని ఫీల్ అయ్యాను. అక్కడి నుంచి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వస్తుంటే మా నాయన అస్సలు డోర్ తీయనియట్లేదు నన్ను. అంటే దానికి ఆనందం, ఎక్కడికి వెళ్ళానో ఇంతసేపు కనిపించలేదని. చూసారా, నాకన్నా ఫస్ట్ తనే వెళ్ళి అసలు నాతో తగులాడుతుంది, ఎక్కడికి వెళ్ళావన్నట్టుగా. ఇంకా దానికి పాలు పెట్టాలి పాపం. మనం అంటే అక్కడ భోంచేసి వచ్చాం కానీ దానికైతే ఇంటి దగ్గర నేనేం ప్రిపేర్ చేయలేదు. అంటే మామూలుగా పాలైనా తాగేస్తుంది, అది రైసే పెట్టాలని ఏం లేదు.
ఇంకా పాలు పెట్టేసి అప్పుడు తను కొంచెం చల్లారుతుంది అనమాట. ఆమె నన్ను తగలాడుతుంది ఎక్కడికి వెళ్ళానని. ఇంక దానికి పాలు తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత నేను కూడా శారీ అది మార్చుకొని కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఎంత మనం ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు గ్రాండ్గా రెడీ అయ్యి వెళ్ళినా వచ్చేసరికి దోలు తీరిపోద్ది ఈ ఒక్కకి. ఇంకా నైనాకైతే పాలు పెట్టేసి నేను శారీ చేంజ్ చేసుకుందామని అయితే వెళ్ళబోయాను. ఇంతలోపు మళ్ళీ ఇది బయటికి వెళ్తుంది అనేసి డోర్ వేసేసుకొని అప్పుడు వెళ్దాంలే అని వెళ్తున్నా. ఇంతలోపు ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎక్కడ పెట్టానని కనిపించలేదు. మళ్ళీ గుర్తొచ్చింది తాంబూలం కవర్లో ఫోన్ పెట్టాను కదా అనేసి ఇంకా ఫోన్ బయటికి తీసి తాంబూలం పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చిన తాంబూలం శారీ అది చేంజ్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఈ శ్రావణ మాసానికి చాలా ఫంక్షన్స్ జరిగాయండి. ఫంక్షన్స్ చేసుకున్న వాళ్ళందరికీ నా హార్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా నాయన అయితే పాలు తాగేస్తుంది చూసారా. రైసే పెట్టాలని ఏం లేదు, పాలు పెట్టినా అది అడ్జస్ట్ అవుతుంది. ఇవాళకి ఇదేనండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పాలు తాగేసిన తర్వాత దీని ఆనందం మామూలుగా ఉండదు. డ్యాన్స్ చూసారా, పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తుంది. ఉంటానండి, బాయ్ అండి.